హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు మన డైట్లో డే 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఐ హోప్ మీ అందరి డైట్ కూడా మంచిగా జరుగుతుంది అనేసి అనుకుంటున్నా. సో మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, మీ డైట్ ఎలా జరుగుతుంది అనేసి కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఈరోజు డే 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఒక ఛాలెంజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోబోతున్నాను. ఆ ఛాలెంజ్ ఏంటబ్బా అంటే ఫుల్ డే నో ఆయిల్, నో షుగర్, అలాగే నో సాల్ట్. ఈ 3 సాల్ట్, షుగరు, ఆయిల్ నేను తీసుకునే ఫుడ్లో ఈరోజు అంతా ఫుడ్లో ఉండదన్నమాట. సో అది ఈరోజు నా ఛాలెంజ్. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తాను, ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. సో నేను నార్మల్గా ఆయిల్ లేకుండా, షుగర్ లేకుండా చేశాను. అయితే ఫస్ట్ టైం సాల్ట్ లేకుండా ఈరోజు ఉండబోతున్నాను అనమాట. నా ఫుడ్ ఎలా ఉండబోతోంది, నేను అసలు చేయగలుగుతానా లేదా అనేసి మీరు కూడా నాతో పాటు చూడండి. నాకు ఈ డైట్, ఈ షుగర్ నో ఆయిల్ నో ఛాలెంజ్, నో ఆయిల్ నో సాల్ట్ నో షుగర్ ఛాలెంజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్సే నాకు ఈ ఐడియా ఇచ్చిందనమాట. మౌనిక అనేసి, నేను 16 days వెయిట్ లాస్ డైట్ చేశాను కదా, అప్పుడు తను చెప్పిందనమాట, అక్క నేను ఈ ఛాలెంజ్ చేశాను అక్క, నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, మీరు కూడా చెయ్యండి చాలా బాగుంటుంది అని చెప్పింది. సో థ్యాంక్ యూ సో మచ్ మౌనిక, నాకు ఈ హెల్ప్ చేసినందుకు, ఈ ఛాలెంజ్ గురించి చెప్పినందుకు. అయితే యాక్చువల్లీ ఆ రోజు నుంచి నాకు మైండ్లో ఉన్నింది, ఇంతకు ముందు కూడా తెలుసు నాకు ఈ ఛాలెంజ్, అయితే నేను ఎప్పుడూ చేయలేదు. ఈరోజే మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఈ ఛాలెంజ్ చేయడం వల్ల అయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి లివర్ బాగా ఫంక్షనింగ్ అవ్వడానికి, ఫ్యాటీ లివర్ తగ్గేకి ఈ ఛాలెంజ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాదు, సో మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. మనం నో షుగర్ నో ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి వెయిట్ లాస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి స్కిన్లో మంచి హెల్తీగా స్కిన్ ఉండడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాదు, ఈ డైట్ని ఎవరెవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ డైట్ ఎవరెవరు చేయొచ్చు అంటే, హ్యాపీగా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్గా వర్క్ అవుతుంది ఈ ఛాలెంజ్ అయితే. ఇంకా తర్వాత వెయిట్ లాస్ చేసే వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా పీసీఓడి, థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఎవరెవరు చేయకూడదు అంటే, మెయిన్గా వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ లేడీస్, డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ మామ్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు, ఇంకా ఏదైనా మెడికేషన్లో ఉండేవాళ్ళు అనమాట. ఇలాంటి డయాబెటిక్, పీసీఓడి కాకుండా వేరే అదర్ మెడికేషన్లో ఉండేవాళ్ళు. సో బెస్ట్ అంటే మీ డాక్టర్స్తో కన్సల్ట్ కండి, మీరు చేసే ముందు చేయొచ్చా చేయకూడదా అనేసి, తర్వాత స్టార్ట్ చేయండి. సో ఇదనమాట నా ఛాలెంజ్. క్లియర్గా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉండబోతుందని. మీరు కూడా ఈ ఛాలెంజ్ చేయండి, స్టార్ట్ చేయండి. సో ఇంకా డే 5 అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు లాగ్ అయితే డైరెక్ట్ 10 o'clock స్టార్ట్ చేశాను. ఈరోజు సండే కాబట్టి బాగా నిద్రపోయేసాను అనమాట. లేసేపటికి కాస్త లేట్ అయిపోయింది. డైరెక్ట్ 10 o'clockకి డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేసేసాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి అయితే సింపుల్ హెల్దీ డీటాక్స్ డ్రింక్ అనమాట. ఇదైతే కొబ్బరి బొండాలు అయితే ఒక 2 కొబ్బరి బొండాలు కొట్టేసి వాటర్ తీసుకొని దీన్ని ఫిల్టర్ చేసేసుకొని, దీంట్లోకి అయితే ఒక 1 tablespoon నానబెట్టుకోండి సబ్జాలు వేస్తా ఉన్నాను. ఈ కోకోనట్ వాటర్లోకి ఇట్లా సబ్జాలు కానీ, లేదంటే ఐస్ యాపిల్ వస్తుంది కదా, వాటిని కానీ మిక్సీ పట్టుకొని వేసుకొని తింటే మాత్రం అమేజింగ్ అనమాట. బాడీని కూల్ చేసేకి కానీ, ఇది బాగా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మనకు వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు ఎనర్జీ తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా తీసుకోవచ్చు అనమాట. స్నాక్స్ టైంలో మిడిల్లో కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ కావాలంటే ఇట్లా వాటర్ తీసుకుంటే, కోకోనట్ వాటర్ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది, మనకి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది, బాడీని మొత్తము డీటాక్సిఫై కూడా చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే ఎల్లి తీసేసుకున్నాను. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్. సో ఈరోజు నో ఆయిల్ నో షుగర్ నో సాల్ట్ కాబట్టి నేను సింపుల్గా, ఇంకా మా పిల్లలకు కూడాను ఇది ఎగ్ బాయిల్ చేసి పెట్టేసింటి అనమాట, స్టీమ్ చేసేసింటి. సో ఇంకా అదే అందరికీ కూడా, నేను కూడా ఒక 2 eggs తీసుకున్నాను. 2 eggsలో ఒక 1 egg మాత్రమే నేను ఎల్లో తీసుకున్నా, ఇంకా 2కి తీసేసాను అనమాట. ఈ ఎల్లోలో చాలా క్యాలరీస్ ఉంటాయి. మనం డైట్లో తీసుకుంటే కినా వెయిట్ లాస్ చాలా చాలా స్లో చేస్తుంది, కానీ చాలా మంచిదే తీసుకుంటే. కానీ వెయిట్ లాస్ డైట్లో మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే మేలు అనమాట. నేనైతే ఒకటి మాత్రం తీసుకున్నాను.
ఇంకా అలాగే నిన్న నేను ప్రోటీన్ దోశ వేసాను కదా నిన్న వీడియోలో. సో అప్పుడు నేను కొన్ని మొలకలు కనేసి కొన్ని పెసలు నానబెట్టినవి తీసి పెట్టింటి. ఇంకా అవి ఇంకా గ్రేప్స్ వేసేసుకున్నాను. సాల్ట్ ఏమీ వేసుకోకూడదు కదా. సో ఈ గ్రేప్స్ తర్వాత మొలకలు రెండు కాంబినేషన్లో తినేస్తే ఈజీగా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోండి ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్ అనమాట. హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఈజీగా అయిపోతుంది ఇదైతేను, ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. సో ఈరోజు నో ఆయిల్ నో సాల్ట్ కాబట్టి సో ఇది బెస్ట్ అనమాట. మనకి సాల్ట్ వేసుకోకుండా కూడా తినేయచ్చు. మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఇంకా ఇది లంచ్లోకి. సో లంచ్లోకి అయితే నేను సింపుల్గా చేసేసుకుంటాను. సో లంచ్లోకి అయితే ఇవేంటంటే క్యారెట్, అల్లము, పచ్చిమిరపకాయలు, బీట్రూట్, కరివేపాకు, ఆనియన్ సో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని చాపర్లోకి వేసి చాప్ చేసుకున్నాను. తర్వాత జవార్ పిండి, జొన్న పిండి వస్తుంది కదా, ఆ జొన్న పిండిలోకి మనం చాప్ చేసుకోండే ఈ ఈ బీట్రూట్ అంతా చాప్ చేసుకున్నాను కదా, అదంతా దీంట్లోకి వేసేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి అయితే దీన్ని బాగా మిక్స్ చేసేస్తాను. దీంట్లోకి అయితే సాల్ట్ వేయలేదనమాట. ఇంకా ఈ బటర్ పేపర్ పైన అయితే నార్మల్గా నేను ఆయిల్ అప్లై చేసి ఒత్తుకుంటా అంటే రొట్టెలకైతే. ఇంకా ఈరోజు ఆయిల్ కూడా యూజ్ చేయకూడదు కదా, అందుకే కొద్దిగా వాటర్ వేసేసి అయితే బటర్ పేపర్ మీద ఇట్లా ఒత్తేసుకున్నాను. ఇది వస్తుందా లేదో అని ఫుల్ డౌట్ అనమాట. ఆయిల్ వేస్తే త్వరగా వచ్చేస్తుంది ఈజీగా, కొద్దిగా లైట్గా ఆయిల్ వేస్తే. ఇంకా దీనిపైన అయితే కొంచెం చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసాను అనమాట, టేస్టీగా బాగుంటుంది అనేసి. ఇదిగోండి ఇంకా పెనముకు కూడా ఆయిల్ ఏం అప్లై చేయాలి, జస్ట్ వాటర్ అట్లా చల్లినాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకు భయం వేస్తూ ఉన్నింది ఎక్కడ షేప్ రాకుండా అది అతుక్కుపోయింటుందో బటర్ పేపర్కి అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చిందనమాట. సో దీనికైతే ఇంకా పైన కూడా కొద్దిగా వాటర్ చల్లేసుకున్నాను. అదనమాట. లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెము బాగా చక్కగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం జొన్నపిండి ఉడికి కొంచెం టైం తీసుకుంటుంది. సో బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఒక 2 చిల్లలాగా తీసుకున్నా జొన్న రొట్టెలు అయితే. నేనైతే లంచ్లోకి కొంచెం హెవీగానే తీసుకుంటానండి, మరీ తక్కువగా తీసుకోను. బ్రేక్ఫాస్ట్ లంచ్ హెవీ తీసుకుంటా, డిన్నర్ మాత్రము లైట్ డిన్నర్ చేస్తాను. దానివల్ల మనకి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది. మనం మార్నింగ్ లంచ్ తక్కువ తీసుకొని డిన్నర్లో బాగా హెవీ తీసుకొని లేట్ నైట్ తినడం అట్లా చేస్తే వెయిట్ లాస్ అయ్యలేదు, అర్లీగా తినేయాలన్నమాట. ఇదిగోండి ఇంకా కొంచెం పెరుగన్నం కూడా చేసుకున్నానండి. పెరుగు, 1 కప్పు పెరుగు, కొద్దిగా రైస్ మిక్స్ చేసేసి ఇంకా ఇదిగోండి ఇంకా జొన్న రొట్టెలు, ఒక 2 జొన్న రొట్టెలు తీసుకున్నా. అట్లే ఇంకా పెరుగన్నంలోకి సాల్ట్ కూడా వేయలేదు కదా, అది కొంచెం తినేకి అయ్యలేదు అనేసి పైన కొంచెం పొమగ్రనేట్, దానిమ్మ గింజలు కూడా పెట్టుకున్నాను. ఇది నా లంచ్ అనమాట. సో మనం లంచ్ తినేటప్పుడు డైట్లో ఉన్నప్పుడు రోజు వైట్ రైస్ తినేకపోద్దండి. డిఫరెంట్గా ట్రై చేయండి. ఒక రోజు మిల్లెట్ రైస్, ఒక రోజు వైట్ రైస్, ఇంకో రోజు రాగి తోటి ఏమైనా రొట్టెలు కానీ, లేదంటే రాగి ముద్ద, రాగి సంగటి కానీ అట్లా చేసుకోండి. బ్రౌన్ రైస్ చేసుకోండి, రెడ్ రైస్, ఇట్లా డిఫరెంట్గా యూజ్ చేయండి. రోజు వైట్ రైస్ తీసుకుంటే మనకి రిజల్ట్స్ అనేది లేట్గా ఉంటుందన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఒక 4 o'clock అట్లా సంతకి వెళ్ళామండి. ఇంట్లో సరుకులన్నీ అయిపోయింది. నేను ఈ షాపింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 month అయిపోయింది. అప్పుడు నేను 16 days డైట్ చేశాను కదా, దానికంటే ముందు వెళ్ళానండి. సో లాస్ట్ మంత్లో వెళ్ళాను అనమాట. 1.5 month అయిపోయింది. ఇంకా మా ఆయన ఏమో మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను బిజీగా ఉంటాను, అయ్యలేదు, ఈ వీకే తీసేసుకుందామంటే ఇంకా ఈవినింగ్ వచ్చామన్నమాట. మా ఇంటి దగ్గరలోనే స్టార్ బజార్, మేము ఇక్కడికి వచ్చేది షాపింగ్కి అయితే. చాలా ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి, బాగుంటుంది. అన్నీ ఒకే చోటే దొరికేస్తాయి మనకి ఏం కావాలని. మనం డైట్లో ఉన్నప్పుడు మనం కొంచెం ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. సో రోజు ఒకేలాంటి ఫుడ్డే కాకుండా ఒక్కో రోజు డిఫరెంట్గా చేసేకి కొన్ని గ్రైన్స్ కానీ, మిల్లెట్స్, ఇట్లా ఓట్స్, ఇట్లాంటివి ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒక్కో రోజు ఒక్కోలాగా. అట్లయితే మనకి ఈజీగా అంటే బోర్ కొట్టుకున్నా ఉంటుంది అనమాట డైట్. సో అప్పటికప్పుడు తెచ్చేలా కాకుండా ముందే కొంచెం ప్లాన్ చేసుకోవాలి నేను. ఇదిగోండి ఇంకా షాపింగ్ నుంచి వచ్చాకైతే డిన్నర్లోకి సింపుల్గా రాగి గంజి చేసేసుకున్నాను. ఒక 2 tablespoon రాగి పిండి, 1 glass వాటర్ వేసి కలుపుతూ ఉంటే అది థిక్గా అయిపోతుంది. కొంచెం చల్లగా అయినాక అయితే ఇట్లా బౌల్లోకి వేసేసుకొని పైన అయితే
ధాన్యం గింజలు, అలాగే మార్నింగ్ నేను కొబ్బరి బొండ తాగాను కదా, అందులో అయితే లేత కొబ్బరి ఉండిందనమాట. సో ఇంకా దాన్ని అయితే తురిమేసేసాను కొద్దిగా. అట్లే దీంట్లోకి అయితే మ్యాంగో కూడా సగం వేస్తా ఉన్నాను. ఈరోజు సాల్ట్ కానీ ఇంకా హనీ వేసుకునే కానీ ఏం లేదు కదా దీంట్లోకి. సో ప్లెయిన్ అయితే అంత టేస్ట్ ఉండలేదు. ఇంకా ఇట్లా ఫ్రూట్స్ అన్నిట్లో కూడా నేను ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నానండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడాను. మనకి ఫ్రూట్స్ అయితే కొంచెం టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది, తినేసేయచ్చు అనమాట, కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇదనమాట నా డిన్నర్ అయితే సింపుల్గా ఎండ్ చేసేసాను. ఇంకా నిన్న బ్లాగ్కి చాలామంది నేను 2 days డైట్ చేశాను, మళ్ళీ వెయిట్ తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఇలా కామెంట్ చేశారనమాట. సో డైట్ని కన్సిస్టెన్సీగా చేయాలి. డైట్ చేసేటప్పుడు మనకి రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఒకరోజు స్ట్రిక్ట్గా చేయడం, ఇంకో రోజు మంచిగా తినడం ఇట్లాంటివి చేయకూడదు అనమాట. స్ట్రిక్ట్గా కన్సిస్టెన్సీగా ఒకేలాగా చేయాలి, అప్పుడే మనకి రిజల్ట్స్ ఉంటుంది. సో మంచిగా రెస్ట్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు నా ఛాలెంజ్ ఎలా గడిచింది అనేసి. నో ఆయిల్, నో సాల్ట్, నో స్వీట్ ఛాలెంజ్. ఫస్ట్ టైం నేను సాల్ట్ లేకుండా ఈరోజు ఫుడ్ తిన్నాను. నిజంగా నాకు చాలా కష్టమైపోయింది అసలు అన్నం తినేకి. అన్నం తింటుంటే నాకు అసలు తింటున్నానన్న సంతృప్తి కానీ తినాలన్న ఇష్టం కానీ కలగలేదనమాట. నిజంగా చాలా చాలా కష్టం ఈ ఛాలెంజ్ చేసేకైతే, కానీ ఎఫెక్టివ్గా ఉంటుందని అయితే అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి ఛాలెంజెస్, సాల్ట్, స్వీట్ ఇవన్నీ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అయితే లిమిట్గా తీసుకోవాలి, అంతేగాని ఫుల్గా బ్రేక్ చేసేది అసలు అంత మంచిది కాదు అనేది అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఛాలెంజ్, సాల్ట్ లేకుండా, షుగర్ లేకుండా, స్వీట్ లేకుండా ఇలాంటి ఛాలెంజెస్ యాక్చువల్లీ డయాబెటిక్ ఉండే వాళ్ళకి కానీ, హై బీపీ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకైతే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. బీపీ కంట్రోల్ అయ్యే కానీ, డయాబెటిక్ కంట్రోల్ అయ్యే కానీ చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చూడాలి మరి ఈరోజు చేసిన డైట్కి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేసి. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా కష్టపడి చేశాను కదా ఈరోజు. సో మీరు కూడా చూడండి రేపు. సో నాతో పాటు నేను బరువు తగ్గింటానా పెరిగింటానా అనేసి. ఆల్రెడీ నేను 59.8లో ఉన్నాను. సో నేను 60 నంబర్ క్రాస్ చేసేసానండి, బయటకు వచ్చేసాను అనమాట. సో 59లోకి వచ్చేసాను. సో చూడాలి ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేసి. సో ఈ డైట్ మాత్రము, సో నేను చెప్పేది ఏంటంటే డైలీ చేసేకపోదండి, వీక్లీ వన్స్ మాత్రమే చేయండి. అది కూడా మీకు ఎప్పుడు ఫ్రీ టైం చూసుకొని ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయండి. సో చూద్దాం మరి రేపు వీడియోలో దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మన వీడియోస్ నచ్చుతుంటే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.